అందరికీ ప్రైజ్ ద లార్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఈరోజు నేను ఒక కథ చెప్దాం అనుకుంటున్నాను మీ అందరికీ. ఒక ఊరిలో ఒక బావి ఉండేది. ఆ బావి నీళ్ళు ఊరి వాళ్ళందరూ కూడా తాగేవారు. అయితే ఏమైందంటే ఆ బావి నీరు తాగే మనుషులు గొడవ పెట్టుకోవడం మొదలెట్టారు. ఏమని? ఈ బావి మా దేవుడిచ్చిన వరం అని ఒక వర్గం వారంటే, ఈ బావి మా పూర్వీకుల నుంచి మేము వాడుతున్న ఆచారం ఇది, మీ బావి ఏంటి, మేమే మొదట తాగుతాం అని మీరు, లేదు మేమే మొదట తాగాలి, మేమే మొదట వాడుకోవాలని వాళ్ళు. అయితే ఈ వాదనలో ఏమైంది అంటే బాగా గొడవలు అయిపోయినాయి. గొడవలు అవడం వలన వీళ్ళకు తాగడానికి లేకుండా వాళ్ళకి తాగడానికి లేకుండా ఒక గోడ కట్టేశారు బావికి అడ్డంగా. బావి కట్టేసినప్పుడు బావిని నీళ్లు తాగడానికి లేకుండా పోయింది. ఊర్లో అందరికీ పిల్లలకి అనారోగ్యం, జబ్బులు రావటం, వాళ్ళ పంట పనులకు కానీ ఇంటి పనులకు కానీ నీరు వాడుకోకుండా ఉండిపోవడం, దానివల్ల ఆ ఊరి వాతావరణం పాడైపోయింది. అయితే కొన్నాళ్ళు గడిచిన తర్వాత ఒక పెద్ద ఆయన వచ్చి అన్నాడట, రే ఈ బావి తనంతట తానే కదా వచ్చింది, ఈ బావి కింద నుంచి ఎవరైనా తవ్వుతున్నారా? తనంతట తానే కదా నీరు బయటకు వస్తుంది. ఈ నీరు తాగుతున్నప్పుడు ఎవరైనా నీరు తాగడానికి వస్తే నువ్వు ఏ కులం వాడివి, నువ్వే మతం వాడివి అని నా నీరు అడుగుతుందా? అడగట్లేదు కదా. మరి దానికి లేని ఇబ్బంది మనం ఎందుకు పెట్టుకున్నాం, మీరెందుకు ఈ గొడవలు పెట్టుకుంటున్నారు అని చెప్పి అడిగాడట. అలా అడగడం వల్ల ఆ గ్రామ ప్రజలందరూ కూడా ఆలోచించారంట, నిజమే కదా, అవునని చెప్పి తెలుసుకున్నారంట. తెలుసుకుని మళ్ళీ ఆ గోడను కూల్చి నీరు తాగడం మొదలుపెట్టారంట. నీరు తాగడం మొదలుపెట్టిన తర్వాత అందరి ఆరోగ్యం బాగుంది. గ్రామం పూర్వం ఎలా అయితే ఉండేదో ఆ వైభవానికి చక్కని మంచి వాతావరణంలోకి వచ్చింది. అయితే ఈ కథ ద్వారా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మతం అనేది బావి లాంటిది. అది మన జీవితాన్ని రక్షించాలి, మనల్ని బాగు చేయాలి. మనము గోడలు కట్టుకోకూడదు మన మధ్య. కులం అని కానీ, రంగు అని కానీ, ప్రాంతం అని కానీ, లేకపోతే మరి ఏదైనా కావచ్చు. అవి అడ్డంకులు పెట్టుకుంటే మన జీవితం మనమే నష్టపోతాం. దేవునికి దగ్గర చేసేది మతం అవ్వాలి కానీ మనుషుల్ని దూరం చేసేది మతం అవ్వకూడదు. అది మన అభిమతమై ఉండాలి. సో ఈ వీడియో అందరికీ హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ప్రైజ్ ద లార్డ్.